ప్రభుత్వ టీచర్లకి జీతాలు ఘనంగానే ఉంటాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లకు కూడా జీతాలు ఘనంగానే ఉంటాయి. ఎయిడెడ్ స్కూళ్ళల్లో టీచర్లకు మాత్రం జీతాలు పరిమితంగా ఉంటాయి. ఎందుకని? ఎవరో దాతలు ఆ స్కూల్ కట్టారు. ఆ కట్టిన తర్వాత ఆ మేనేజ్మెంటు కమిటీ నడుపుతూ ఉంటుంది. ఆ రోజుల్లో దాతలు డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళ స్కూళ్ళకి డబ్బులు ఇచ్చే దాతలు కరువయ్యారు. అలాంటి సందర్భంలో టీచర్లు ఎవరన్నా అంటే గవర్నమెంట్ ఇచ్చిన టీచర్లు అన్ని సబ్జెక్టులకు ఉన్నారంటే లేకపోతే మేనేజ్మెంటే డబ్బులు వేసుకుని పెట్టుకోవాలి. అలాగ పెట్టుకునేటప్పుడు అతి తక్కువ జీతాలే ఇవ్వగలరు. అయినా టీచర్లుగా అక్కడ కొంతమంది ఎందుకు పనిచేస్తారంటే ఎయిడెడ్ స్కూళ్ళల్లో టీచర్లుగా పనిచేస్తే కొన్నేళ్ళు పోయిన తర్వాత పర్మనెంట్ అంటే పర్మనెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది మేనేజ్మెంట్స్ లక్షలు తీసుకుని పర్మనెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళకి చెప్పేవాళ్ళని కాకుండా బయట వాళ్ళని లేదా అట్లాగ ఉన్న వాళ్ళని చేసుకొచ్చారు. దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఏం చేసుకొచ్చింది, ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే రిక్రూట్ చేస్తాం ఎయిడెడ్ స్కూళ్ళల్లో టీచర్లను కూడా అంది. అంటే వీళ్ళకి ఒక ఆదాయ వనరు పోయినట్టు, ₹4 సంపాదించుకునేది. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళు అడిగినట్టు ఇవ్వట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. దాంతో ఇప్పుడు ఎయిడెడ్ స్కూళ్ళ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఉద్యోగాల నియామకం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయడం లేదని మండిపడుతున్నారు. తమ హక్కుల్ని కాలరాసి విద్యాశాఖ ద్వారా పోస్టులు భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అసోసియేషన్ ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అసోసియేషన్ అధ్యక్షుడు కె ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు ఎం రవిచంద్రబాబు మాట్లాడుతూ ఎయిడెడ్ స్కూళ్ళను తమ సొంత ఆస్తులు వెచ్చించి నడుపుతున్నామని, వీటిని ఆదాయం కోసం కాకుండా తమ తాత తండ్రుల ఆశయం పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పుడు చట్టబద్ధంగా తమకు రావాల్సిన హక్కులు టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని దుయ్యబట్టారు. సుప్రీం హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేట్ గుర్తింపు పొందిన ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకాలు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో వచ్చిన జీవో నెంబర్ 1 ప్రకారం జరగాలని, అయితే ఎన్నికల అనంతరం విధానపరమైన కారణాలు చూపిస్తూ చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 5 నెలల పాటు నియామక ప్రక్రియ నిలిపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాలకు ముందస్తు సమాచారం లేకుండా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎయిడెడ్ స్కూళ్లలో కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT ద్వారా నియామకాలు చేపడతామని ప్రకటించారన్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమని, ఈ విద్యాశాఖ చేపట్టే నియామకాలతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం తీర్పై తాము మరోసారి హైకోర్టుకు వెళ్తే CBTని రద్దు చేసి యాజమాన్యాల పోస్టులు భర్తీ చేసుకున్న తీర్పు వచ్చిందన్నారు. కానీ ఇప్పటి వరకు టీడీపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. తమ యాజమాన్య పాఠశాలలో నియామకాలు చేపట్టే అధికారం ప్రభుత్వానికి కానీ విద్యాశాఖకు కానీ లేదని స్పష్టం చేశారు. పాలకుల తీరు ప్రభుత్వ స్కూళ్లను ఎయిడెడ్ స్కూళ్లను నాశనం చేసి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసేలా ఉందని, ఇదే విధానం కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.